హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎప్పట్లాగే మనం ఒక పద్యం చెప్పుకుందామండి. ఈరోజు తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇనుము విరిగనేమి ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చు క్రమముగాను మనసు విరిగనేని మరి అంత చేర్చున విశ్వదాభిరామ వినురవేమ. ఇనుము విరిగిపోతే దాన్ని కాల్చి రెండు సైడ్ల మనం దాన్ని మళ్ళీ అతికించవచ్చు. కానీ మనసు అనేది ఒకసారి విరిగిపోతే మళ్ళీ దాన్ని అతికించడం అనేది ఎప్పటికీ జరగదు. అంటే మనసు విరిగిపోతే మళ్ళీ అతుక్కోదనమాట. అందుకని ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు ఇతరుల మనసు బాధపడేలాగా మాట్లాడద్దు. అందరితో మంచిగా ఉండాలనేది అర్థం అండి. ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడంలోనూ మనం చెప్పే విధానంలో కూడా తేడా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు. చెప్పే వాయిస్లో కానీ చెప్పే మాటలో కానీ తేడా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తప్పుగా అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది. అందుకని మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని క్లియర్గా చెప్తే ఎదుటి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళ మనసు బాధపడేలాగా మాట్లాడొద్దు, మనసు విరిగేలాగా మాట్లాడొద్దు అని ఈ పద్యం యొక్క అర్థం అండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను మీ కుమారి. బాయ్ అందరికీ.